ఆ రాత్రి గడిచిన పిమ్మట మరునాడు విశ్వామిత్ర మహాముని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. విశ్వామిత్ర మహర్షి వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు మిథిలాధిపతి అయిన జనకుని వీడ్కొని సపరివారముగా అయోధ్యాపురమునకు బయలుదేరెను. అట్లు బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరము అనుసరించెను. విదేహ రాజ్య ప్రభువైన జనకుడు ఆ నలుగురు వధువులకు అపరిమితముగా ధనమునిచ్చెను. ఇంకను అతడు లక్షల కొలది గోవులను, పెద్ద సంఖ్యలో శ్రేష్టములైన కంబళములను, మిక్కిలి విలువైన పెక్కుపట్టు వస్త్రములను కానుకగా ఇచ్చెను. మరియు వారి వెంట చక్కగా అలంకరింపబడిన బలిష్టములైన ఏనుగులను, మేలుజాతి గుర్రములను, అందమైన రథములను, వీరులైన యోధులను, భక్తి విశ్వాసములు గల దాసదాసీజనములను ఆ ప్రభువు అరణముగా పంపెను. ఇంకను ఆ మిథిలాధిపతి పుష్కలముగా వెండి బంగారములను, ముత్యములను, పగడములను వారికి కన్యాధనముగా సమర్పించెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఇంకను అసంఖ్యాకములైన సంపదలను బహూకరించి దశరథుని అనుమతిని పొంది తన అంతఃపురమున ప్రవేశించెను. అయోధ్యాధిపతి అయిన దశరథుడు వీరులైన పుత్రులతోడను, ఋషులందరితోడను, చతురంగ బలములతోడను, పరిచారకులతోడను కూడి ప్రయాణమును కొనసాగించెను. ఆ విధముగా దశరథుడు ఋషులతోనూ కుమారులతోనూ వెళ్ళుచుండగా అక్కడక్కడ పక్షులు భయంకరమైన శబ్దములను చేయుచుండెను. భూమిపై సంచరించు మృగములన్నీయును ప్రదక్షిణపూర్వకముగా తిరుగాడసాగెను. నరేంద్రుడు ఆ శకునములను గమనించి వశిష్ఠుని ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షి, ఒకవైపు పక్షులు భయంకరములైన అరుపులు కర్ణకఠోరముగా వినిపించుచున్నవి, మరి ఒక ప్రక్కన మృగములు ప్రదక్షిణముగా సంచరించుచున్నవి. అశుభములను శుభములను సూచించు ఈ శకునముల కారణముగా నా హృదయము కంపించుచున్నది, మనస్సు కలవరపడుచున్నది. దీని అంతరార్థమేమి? అంతటా వశిష్ఠ మహర్షి దశరథుని ఈ మాటలను విని మృదుమధురముగా ఇట్లు పలికెను. ఈ శకునముల ఫలితమును ఈ వినుము. ఆకాశమునందలి పక్షుల భయంకరములైన అరుపులు రాబోవు అశుభమును సూచించుచున్నవి. కానీ ఈ మృగముల ప్రదక్షిణలు వాటి ఉపశమనమును తెలుపుచున్నవి. కావున కలవరపడవలదు. వారు అట్లు మాట్లాడుకొనుచుండగా భూమిని కంపింపచేయుచు చక్కని చెట్లను పడగొట్టుచు ఒక పెద్ద సుడిగాలి వీచెను. సూర్యకాంతులను చీకట్లు ఆవరించెను. దిక్కులన్నీయు వెలవెలబోయెను. బలములన్నీయును దుమ్ము కొట్టుకొని చేష్టలుడిగెను. వశిష్ఠుడు, ఇతర మహర్షులు, దశరథుడు, ఆయన కుమారులు మాత్రము చైతన్యము కలిగి ఉన్నవారి వలె ఉండిరి. మిగిలిన వారందరూ నిశ్చేష్టులై ఉండిరి. భయంకరమైన ఆ చెమ్మ చీకట్లలో సేన అంతయు భస్మముచే కప్పబడినదా అనునట్లుండెను. అట్టి సేన జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముని చూచెను. అతడు జటామండలధారి అయి ప్రళయకాల రుద్రుని వలె భయంకరుడై ఉండెను. అతడు రాజవంశములను పరిమార్చినవాడు, కైలాసము వలె దుర్జయుడు, ప్రళయకాల అగ్నివలె దుస్సహుడు, మిగుల ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె తేజోరాశి అయి జనులకు దుర్నిరీక్షుడై ఉన్నవాడు. అతడు రాజవంశములను పరిమార్చినవాడు, కైలాసము వలె దుర్జయుడు, ప్రళయకాల అగ్నివలె దుస్సహుడు, మిగుల ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె తేజోరాశి అయి జనులకు దుర్నిరీక్షుడై ఉన్నవాడు. అతడు భుజముపై గండ్రగొడ్డలిని పూని మెరుపు తీగల వలె మిరుమిట్లు గొలుపుచున్న ధనుర్బాణములను ధరించి త్రిపురాంతకుడైన శివుని వలె తేజరిల్లుచుండెను. ప్రజ్వరిల్లుచున్న అగ్ని వలె భయంకరముగా కనపడుచున్న ఆ పరశురాముని చూచి జప మహోతత్పరులైన వశిష్ఠుడు మున్నగు ప్రముఖ విప్రులను మునులందరూ గుమికూడి తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి. పూర్వము క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపుటచే క్రుద్ధుడైన ఈ పరశురాముడు ఇప్పుడు క్షత్రియులను చంపుటకై రాలేదు కదా. లోగడ ఇతడు క్షత్రియ ప్రముఖులను హతమార్చి క్రమముగా కోపతాపములు తొలగి శాంతించి ఉన్నాడు. మరలా ఇప్పుడితడు క్షత్రియులను పరిమార్చవలనను కోరికతో ఇచ్చటికి రాలేదు కదా.
తమలో తాము ఇట్లు చర్చించుకొనిన పిమ్మట ఆ మునులు పరశురాముని పూజించుటకై అర్ఘ్యపాద్యాది ద్రవ్యములను తీసుకొనిరి. పిదప రామ రామ అని మధురముగా పలుకుచు భీతిని కొలుపుచున్న ఆయనను సమీపించిరి. జమదగ్ని కుమారుడును ప్రతాపశాలియు అయిన పరశురాముడు ఋషుల పూజలను అందుకొని దశరథరామునితో ఇట్లు భాషించెను. ఓ దశరథరామ, నేను నీ పరాక్రమము అద్భుతమైనదని వింటిని. సర్వలోకములలోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా వింటిని. శివధనస్సును విరుచుట అను నీ అద్భుత కృత్యము ఊహింపరానిది. ఆ విషయమును విని నేను మరి ఒక మహాధనస్సును తీసుకొని ఇచ్చటకు వచ్చి తిని. ఇదిగో ఆ ధనస్సు. ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించినది. భీతిని గొల్పు ఈ మహాధనువును శరముతో సంధించి నీ బలమును ప్రదర్శింపుము. ఓ రాఘవ, ఈ ధనస్సును ఎక్కుపెట్టుటలో నీకు గల బలమును చూచి వీరులచే ప్రశంసలను అందుకొను నీకు నాతో ద్వంద్వయుద్ధమును అనుగ్రహించెదను. పరశురాముని వచనములను వినినంతనే దశరథ మహారాజు ముఖముపై విషాదము అలుముకొనెను. పిమ్మట దైన్యముతో అంజలి ఘటించి ఇట్లనెను. ఓ భార్గవరామ, నీకు క్షత్రియులపై గల కోపము చల్లారినది కదా. నీవు బ్రాహ్మణోత్తముడవు, వాసిగాంచిన వాడవు. పసిబాలురైన నా పుత్రులపై దయచూపుము. నీవు వేదశాస్త్రములను నియమ నిష్ఠలతో అధ్యయనము చేయు భృగు మహర్షి వంశమున జన్మించిన వాడవు. ఇంద్రుని సమక్షమున ప్రతిజ్ఞాపూర్వకముగా శస్త్రములను త్యజించితివి. అట్టి నీవు ధర్మపరుడివై కశ్యప మహర్షికి రాజ్యమును దారపోసి వనవాసివై మహేంద్రగిరిపై నివసించుచుంటివి. ఓ మహాముని, మాకు మహోపద్రవము తెచ్చిపెట్టుటకే నీవు ఇచ్చటికి వచ్చినట్లున్నది. శ్రీరాముడు లేనిచో మేమెవ్వరము జీవించి ఉండజాలము. దశరథుడు ఇట్లు ప్రాధేయపడుచున్నను పరాక్రమశాలి అయిన పరశురాముడు ఆయన మాటలను పట్టించుకొనక శ్రీరామునితో ఇట్లనెను. ఓ శ్రీరామ, ఈ దివ్య ధనస్సులు రెండును శ్రేష్టములైనవి, దృఢమైనవి, శక్తిమంతమైనవి, ప్రముఖమైనవి అని ముల్లోకముల యందును ఖ్యాతి వహించెను. విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకముగా నిర్మించెను. కాకుత్సవంశజుడైన ఓ నరేంద్ర, ఒకానొకప్పుడు త్రిపురాసుని సంహారమునకై దేవతలు పరమేశ్వరునకు ఒక ధనస్సును సమర్పించిరి. దానిని నీవు భగ్నమునర్చితివి. ఈ రెండవ ధనస్సును దేవతలు శ్రీ మహావిష్ణువునకు అర్పించిరి. ఇది తిరుగులేనిది. ఓ రామ, అపూర్వమైన కాంతులతో విలసిల్లుచున్న ఈ వైష్ణవ ధనస్సును కూడా శివధనస్సు వలె మిక్కిలి శక్తివంతమైనది. అప్పుడు దేవతలందరూ శివకేశవుల బలాబలములను ఎరుంగదలచి బ్రహ్మను చేరి హరిహరుల ఇరువురిలో బలశాలి ఎవరు అని ప్రశ్నించిరి. అంతటా బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోని అంతరార్థమును గమనించి వారి ఇరువురి మధ్య విరోధమును కలిగించెను. ఆ కారణముగా ఒకరినొకరు జయింపగోరుచున్న హరిహరుల మధ్య అత్యద్భుతమైన సమరము సంభవించెను. అప్పుడు విష్ణువు హూంకరింపగా మిక్కిలి శక్తివంతమైన శివధనస్సు నిస్తేజమయ్యెను. మహాదేవుడైన ఆ ముక్కంటియు నిశ్చేష్టుడయ్యెను. అంతటా దేవతలందరూ ఋషీశ్వరులతో చారణులతో కూడి అచ్చటికి చేరి వారిని ప్రార్థింపగా ఆ హరిహరులు ఇరువురును శాంతించిరి. విష్ణు హూంకారముతో శివధనస్సు నిస్తేజము అగుటను గాంచి దేవతలను ఋషీశ్వరులను విష్ణువే అధికుడు అని తలంచిరి. మహాదేవుడైన శివుడు అందులకు మిక్కిలి క్రుద్ధుడై బాణములతో కూడిన ఆ మహాధనమును విదేహ ప్రభువులలో రాజర్షి అయిన దేవరాతుని హస్తమున న్యాసముగా ఉంచెను. ఓ రామ, శత్రుపురములను నశింపచేయునట్టి వైష్ణవ ధనస్సును శ్రీ మహావిష్ణువు భృగవంశజుడైన రుచీకునికడ ఉత్తమ న్యాసముగా ఉంచెను. మహాతేజస్వి అయిన రుచీకుడు ప్రతికారచ్చలేనివాడును మహాత్ముడును తనకు కుమారుడును నాకు తండ్రియును అయిన జమదగ్నికి ఈ దివ్యధనస్సును వసంగెను. తపోబల సంపన్నుడైన నా తండ్రి అస్త్ర సన్యాసము చేసి ఉండగా కార్తవీర్యార్జునుడు మూర్ఖబుద్ధితో ఆయనను వధించెను. ఆ కార్తవీర్యార్జునుడు భయంకరముగా అతి క్రూరముగా మా తండ్రిని వధించినట్లు విని రోషముతో నేను క్షత్రియులను 21 పర్యాయములు పుట్టిన వానిని పుట్టినట్లుగా తుదముట్టించి తిని. శ్రీరామ,
సమస్త భూమండలమును జయించి యజ్ఞాంతమున పుణ్యకార్యములను చేయువాడును మహాత్ముడును అయిన కాశ్యప మహర్షికి ఈ భూమండలమును దక్షిణగా సమర్పించి తిని తపోబలముతో మహేంద్రగిరికి చేరితిని. దేవతలు సంచరించునట్టి ఆ పర్వతమునందు ప్రశాంతముగా తపమనర్చుచు ఉంటిని. మహావీరుడవైన ఓ శ్రీరామ, నీ నిరుపమాన పరాక్రమముతో శివధనస్సును విరిచినట్లు విని వెంటనే ఇచ్చటకు వచ్చి తిని. ఓ శ్రీరామ, తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించిన చెక్కు చెదరని ఈ వైష్ణవ మహాధనస్సును క్షత్రియ ధర్మమును అనుసరించి గ్రహింపుము. ఓ రామ, నీకు శక్తియున్నచో శత్రుపురములను జయించినట్టి బాణమును ఈ మహాధనస్సునందు సంధింపుము. అప్పుడు నాతో ద్వంద్వయుద్ధము చేయుటకు నిన్ను అనుమతింతును. దశరథరాముడు తన తండ్రి ఎడగల భక్తి గౌరవముల కారణముగా ఇంతవరకును ఏమీయూ మాట్లాడక మిన్నకుండెను. కానీ ఇప్పుడు పరశురాముని పలుకులను విన్న మీదట ఆయనతో క్లుప్తముగా ఇట్లు వశించెను. బ్రహ్మర్షివైన ఓ పరశురామ, నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జునునిపై పగ తీర్చుకొనుటకై నీవు ఆయనను వధించి 21 మారులు దండెత్తి క్షత్రియ వంశములను నిర్మూలించిన విషయమును నేను విని ఉంటిని. ఒక వీరుడు చేయదగిన పనియే నీవు చేసితివి. అందులకు నిన్ను మెచ్చుకొనుచున్నాను. ఓ భార్గవ, నన్ను నీవు పరాక్రమము లేని వానినిగాను క్షత్రియ ధర్మము ప్రకారము ధనస్సు నెక్కుపెట్టుట యుద్ధము చేయుట మున్నగు విషయములందు అసక్తునిగాను భావించి అవమానించితివి. దీనిని నేను ఒప్పుకొనను. ఇదిగో ఇప్పుడే నా పరాక్రమమును చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు క్రుద్ధుడై పరశురాముని చేతుల నుండి ధనుర్బాణములను గ్రహించెను. పిమ్మట శ్రీరాముడు ధనస్సుని ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణమును సంధించెను. మరియు ఆ రఘువరుడు క్రుద్ధుడై భార్గవరామునితో ఇట్లు పలికెను. నీవు బ్రాహ్మణుడవైనందున నాకు పూజ్యుడవు. మీదు మిక్కిలి పూజ్యుడైన విశ్వామిత్రునకు సోదరియగు సత్యవతికి పౌత్రుడవు. కనుక ఈ శరీరముతో నీ ప్రాణములను తీయుటకు నేను వెనుకాడుచున్నాను. ఓ పరశురామ, ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు క్షణములో చేరగల గమనశక్తి నీకు కలవు. ఈ బాణ ప్రయోగముతో నీ పాతగతిని తొలగింపుమందువా లేక నీ పుణ్యరాశులను నశింపచేయమందువా తెలుపుము. నీవు కోరిన రీతిగా చేసెదను. ఏలనన ఈ వైష్ణవ బాణము దివ్యమైనది, శత్రుపురములను రూపుమాపునది, శత్రుపక్షమునందలి వీరుల యొక్క బలగర్వములను అణిచివేయునది. అట్టి ఈ బాణప్రయోగము వ్యర్థము కారాదు. శ్రేష్టమైన వైష్ణవ ధనుర్బాణములను ధరించియున్న శ్రీరాముని దర్శించుటకై బ్రహ్మాది దేవతలు ఋషీశ్వరులతో గుంపులు గుంపులుగా విచ్చేసిరి. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలగు వారు ఆ అత్యద్భుత దృశ్యమును గాంచుటకై అచ్చటికి చేరిరి. శ్రీరాముడు శ్రేష్టమైన ఆ ధనుర్బాణములను ఎక్కుపెట్టినంతనే లోకము స్తబ్దమాయెను. భార్గవరాముడు వైష్ణవ తేజమును కోల్పోయెను. పిమ్మట అతడు ఆశ్చర్యపడుచు శ్రీరాముని చూచెను. పరశురాముడు తన తేజస్సు పరాక్రమము సన్నగిల్లిపోగా నిశ్చేష్టుడై రాజీవలోచనుడగు శ్రీరామునితో తిన్నగా ఇట్లనెను. పూర్వము నేను జయించిన సమస్త భూమండలమును కాశ్యప మహర్షికి సమర్పించితిని. అప్పుడా మహాముని, ఇక నీవు నా దేశమున ఉండదగదు అని నన్ను ఆదేశించెను. అంతటా నేను నా గురువుగారి ఆజ్ఞను శిరసావహించి ఆయనకు సమర్పించిన ప్రదేశమునందు ఏమాత్రమో నివసింపను అని ప్రతిజ్ఞ చేసి తిని. ఓ వీర రాఘవ, అందువలన నీవు నా గమనశక్తిని మాత్రము తొలగింపవలదు. నేను పర్వతరాశమైన మహేంద్రగిరికి మనోవేగముతో ఇప్పుడే వెళ్ళెదను. కనుక రామ, నా తపశ్శక్తిచే సాధించిన సాటిలేని పుణ్యలోకములను అన్నిటినీ నీ శరప్రయోగముతో నశింపచేయుము. ఇక ఏమాత్రము జాగుసేయవలదు. ఓ పరంతప, ఈ మహాధనస్సును ఎక్కుపెట్టుట చేత నిత్యుడు దేవదేవుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించితిని. నీకు మంగళమగుగాక. రణరంగమున సహాయశూరుడవు అద్భుత లీలామహితుడవు అయిన నిన్ను ఇచ్చుటికి విచ్చేసిన ఈ దేవతలందరూ పరమ ఆశ్చర్యముతో దర్శించుచున్నారు. ఓ కాకుత్స, ముల్లోకములకును ప్రభుడవైన నీ చేతిలో ఓటమి పాలగుట నాకేమాత్రము లజ్జాకరము కాదు. సచ్చరిత్రుడవైన ఓ శ్రీరామ,
తిరుగులేని నీ బాణమును ప్రయోగింపుము. నేను పర్వతోత్తమమైన మహేంద్రగిరికి వెంటనే వెళ్ళెదను. జమదగ్నిసుతుడైన పరశురాముడు ఇట్లు పలుకగా, పరాక్రమశాలియు సర్వశుభ లక్షణ సంపన్నుడును అయిన దశరథరాముడు ఆ మహాశరమును ప్రయోగించెను. తీవ్రమైన తపస్సు చే తాను సంపాదించుకొనిన పుణ్యలోకములు అన్నియును శ్రీరాముని బాణ ప్రయోగముచే నశించిపోవుటను చూచి వెంటనే పరశురాముడు పర్వతశ్రేష్టమైన మహేంద్ర శైలమునకు వెళ్ళెను. అనంతరము 8 దిక్కులయందును అలముకొనిన చీకట్లు తొలగిపోయెను. ఆయుధమును ధరించి ఉన్న శ్రీరాముని దేవతలను ఋషులను ఎంతయో కొనియాడిరి. అగ్నిపుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరుటకు ముందుగా దశరథరాముని ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి వెళ్ళెను. పరశురాముడు వెళ్ళిన పిమ్మట దశరథరాముడు ప్రసన్నచిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవునకు ఆ ధనుర్బాణములను న్యాసముగా అప్పగించును. పిమ్మట వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికిని రఘురాముడు పాదాభివందనము అనర్చి నివ్వెరపాటునకు లోనైన తండ్రిని చూచి ఇట్లు నుడివెను. మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయినాడు కనుక మీ ఆధీనములో భద్రముగానున్న చతురంగ బలములు అయోధ్యాభిముఖముగా ఇక బయలుదేరవచ్చును. జాతక పక్షులు మేఘ జలముల కొరకు వలె మన సేనలు మీ ఆజ్ఞకై నిరీక్షించుచున్నవి. అవి సాగిపోవుటకు ఆజ్ఞ నిండు. దశరథ మహారాజు శ్రీరాముని మాటలను విని ప్రేమతో తన ప్రియసుతిని కౌగలించుకొని మూర్ధమును ఆగ్రానించెను. పరశురాముడు వెళ్ళిపోయినాడు అను వచనమును వినినంతనే ఆ దశరథుడు పరమ సంతోషముతో పొంగిపోయెను. అంతేగాక తానును తన కుమారుడైన శ్రీరాముడును మరల జన్మలనెత్తినట్లు తలపోసెను. పిమ్మట దశరథుని ఆజ్ఞలతో ఆ చతురంగ బలములన్నీను అయోధ్యాపురికి చేరెను. ఆ పురమునందలి గృహములపై ధ్వజ పతాకములు రెపరెపలాడుచు శోభిల్లుచుండెను. తూర్యములు మున్నగు వాద్యధ్వనులతో పురము ప్రతిధ్వనించుచుండెను. వీధులయందు సుగంధ ద్రవ్యములు కలయంపి చల్లి వాటిపై పలువన్నెల పువ్వులను అలంకరించుటచే అవి చూడముచ్చటగా నుండెను. నూతన వధూవరులను వెంట నిడుకొని వైభవంతో పురికి ఏతించుచున్న దశరథునకు పౌరులందరూ సంతోషముతో వికసన్ముఖులై జేజేలు కొట్టుచు మంగళాశీర్వచనములతో స్వాగతము పలికిరి. జన సమూహములతో కిటకిటలాడుచున్న పురవీధులలో దశరథ మహారాజు హర్షోల్లాసములతో అడుగుడెను. పురమునందలి ప్రముఖులను బ్రాహ్మణోత్తములను చాలా దూరము నుండి రాజునికెదురుగా వచ్చి తమ హర్షాతిరేకమును ప్రకటించుదురి. శ్రీమంతుడును మహాయశస్వియు అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రులు వెంటనుండగా హిమాలయ పర్వతము వలె ఉన్నతమై మనోహరమైన తన ప్రాసాదమున ప్రవేశించెను. అంతటా అంతఃపురజనులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు మొదలగు వారందరూ వారి రాకకు ఆనందించి వారిని భోగ్య వస్తువులతో పూజించిరి. సౌందర్యవతులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులను ఇతర రాజస్త్రీయులను నవవధువులకు ఉపచారములను నడుపుటలో నిమగ్నులైరి. అనంతరము రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతను, యశస్విని అయిన ఊర్మిలను, కుశధ్వజ రాజకుమార్తెలైన మాండవి, శృతకీర్తులను అంతఃపురమునందు ప్రవేశపెట్టిరి. ఆ నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యములను అలందుకొని పట్టు వస్త్రములను ధరించి శోభిల్లుచు స్వస్తి వాచనములతో పూజాగృహములందు అడుగుడి. ఇలవేల్పులను గంధ పుష్పాదులతో ఆరాధించిరి. దైవసేవలు ముగిసిన పిమ్మట ఆ రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరికీ క్రమముగా పాదాభివందనములను ఆచరించిరి. వారు కుబేర భవనములను తలపింపచేయునట్టి తమ తమ మందిరములకు చేరిరి. పిదప బ్రాహ్మణోత్తములకు గోవులను ధనధాన్యములను దానమునర్చి వారిని సంతృప్తిపరిచిరి. అనంతరం ఆ నవవధువులు ఏకాంతమున తమ భర్తలతో కూడి ఆనందించిరి. లోకమున సాటిలేని పరాక్రమశాలురు, అస్త్ర విద్యాపారంగతులు, మహానుభావులు అయిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో కూడి సకల సంపదలతో తొలతూగుచు హాయిగా ఉండిరి. ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవించుచు వారిని ఆనందింపచేయుచుండిరి. వారు నీతిజ్ఞులై తమ సద్గుణములచే ఎల్లవేళలా గురువుల అభిమానములను చూరగొనుచుండిరి. కొంతకాలమునకు పిమ్మట రఘువంశ ప్రభువైన దశరథ మహారాజు కైకేయీసుతుడైన భరతునితో ఇట్లు నుడివెను.
ఓ వీరకుమారా, కేకయరాజు కుమారుడును నీకు మేనమామయు అయిన ఈ యుధాజిత్తు నిన్ను తీసుకొని పోవుటకై వచ్చి ఇచ్చటనే ఉన్నాడు. మనము మిథిలా నగరమున ఉన్నప్పుడు అతడచ్చటికి వచ్చి ఋషుల సమక్షమున నన్ను ప్రార్థించెను. ఓ ధర్మజ్ఞ, మీ తాతగారికి ప్రీతిని కూర్చుటకై నీవు మీ మామ వెంట అచ్చటికి వెళ్ళుము. తండ్రి అయిన దశరథుని మాటలను పాటించి భరతుడు తల్లిదండ్రులకును గురువులకును అన్నయైన శ్రీరామునకును నమస్కరించి లక్ష్మణుని ఆలింగనము చేసుకొని తమ్ముడగు శత్రుఘ్నితో కూడి తాతగారి కడకు వెళ్ళుటకు సిద్ధపడెను. సూర్యుడును నరశ్రేష్ఠుడును అయిన భరతుడు శత్రుఘ్న సహితుడై తండ్రి ఆజ్ఞను గైకొని ఎవరిని ఏమాత్రము నొప్పింపని శ్రీరాముని అనుమతిని పొంది ప్రేమమూర్తులైన తల్లుల యొద్ద సెలవు తీసుకుని ప్రయాణమయ్యెను. భరత శత్రుఘ్నులు వెళ్ళిన పిదుప మహాబలశాలురైన రామలక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులకు సేవలు నొర్చుచుండిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును హితమును గూర్చినట్టి సమస్త కార్యములను నెరవేర్చుచుండెను. వేదములు ధర్మశాస్త్రములు పేర్కొనిన నియమములను పాటించుచు రామలక్ష్మణులు ఇరువురును మాతృదేవతలకు వలసిన పనులు అనర్చుచుండిరి. మరియును పరాకు లేకుండా సందర్భానుసారముగా గురువులకును శుశ్రూషాది కార్యములను నిర్వర్తించుచుండిరి. శ్రీరాముని యొక్క సౌశీల్యమునకును ఉదాత్త ప్రవర్తనకును సద్గుణములకును దశరథుడు మురిసిపోచుండెను. అట్లే బ్రాహ్మణులు వైశ్యులు మున్నగు దేశవాసులందరూ పరమానందభరితులగుచుండిరి. మహాయశస్వియు సత్య పరాక్రముడును అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందలి సమస్త ప్రాణులకును బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యెను. నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణమునందు సంతతము సీతయే నెలకొని ఉండెను. ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మెదలుచుండెను. ఇట్లు వారు పరస్పర అనురాగములతో చాలా కాలము విహరించుచుండిరి. జనకుడు వీర్యశుల్కయగు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామినిగా చేసినందున శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యను. పతి సేవా పరాయణత్వము అనడి గుణము చేతను రూప సౌందర్య వైభవము వలనను అయోనిజయై ఉత్తమ వంశమున వర్ధిల్లిన కారణమునను శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అదే విధముగా శ్రీరాముడు తనకు భర్త అయిన కారణమునను గుణ సౌందర్యాతిశయము చేతను సీతాదేవికి ఆయనపై ప్రేమ రెండింతలయ్యెను. సీతారాములు ఒకరి హృదయమును మరొకరు ఎరిగిన వారగుటచే తదనుగుణముగా వారు పరస్పర అనురాగములతో మెలగుచుండిరి. రూపమునందు దివ్య స్త్రీ వలెను సౌందర్యమున లక్ష్మీదేవి వలెను ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనెను. రాజర్షి అయిన దశరథ మహారాజా పుత్రుడగు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రికయు మనోహరిణియు అయిన సీతాదేవితో కూడి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల సుభోగభాగ్యములతో శోభిల్లుచుండెను.